చోరీ అంటే నగలు, డబ్బు, కార్లు మాత్రమేనా? కాదు. బ్రిటన్‌లో దొంగలు ఏకంగా 52,00,00,000 విలువైన బంగారు టాయిలెట్‌లను కిడ్నాప్ చేసి మాయమయ్యారు. 2019లోని బ్రిటన్‌లోని ప్రసిద్ధి బ్లెన్‌హిమ్ ప్యాలెస్‌లో ఈ విచిత్రమైన చోరీ జరిగింది. 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ విశాలవంతమైన టాయిలెట్‌లను 5గురు దొంగలు కేవలం 5 నిమిషాల్లోనే అపహరించారు. ఈ బంగారు టాయిలెట్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెరియర్‌లో ముడిపడి ఉంది. 2019లో ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం ఈ టాయిలెట్‌లను బ్లెన్నింగ్స్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. అయితే తెల్లవారున దొంగలు అక్కడికి చేరుకొని బంగారు టాయిలెట్‌లను క్షణంలో పెకిలించి మాయమయ్యారు. ఈ కేసును విచారించిన బ్రిటన్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. కానీ టాయిలెట్‌లను ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. దొంగలు దాన్ని విడగొట్టి బంగారు ముక్కలుగా అమ్మేసి ఉంటారని అనుమానం. ఒక క్షణమైన ప్రణాళికతో దొంగలు ఈ భారీ చోరీని చేపట్టరని కోర్టు తెలిపింది. నిందితులపై దోపిడీ, ఆస్తి బదాయింపులు, కుట్ర వంటి తీవ్రమైన ఆరోపణలు మోపారు. బంగారు టాయిలెట్ దొంగిలించడం అంటే అది అసలైన లగ్జరీ క్రైమ్ అంటారా? దొంగలు దాన్ని అసలు ఎక్కడ అమ్మేశారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో తెలియచేయండి.